జపం చేసేటప్పుడు పర్టిక్యులర్ కౌంట్ అని చెప్తారు కదా, అది చాలా ఇంపార్టెంట్ అది పాటించడం. లేదా ఎక్కువ తక్కువ ఇప్పుడు కౌంట్ చేసుకుంటూ ఉంటే మనకి కాన్సన్ట్రేషన్ తో అక్కడ ఉంటుంది. అందుకు అసలు జపం ఎలా పనిచేస్తుంది మీకు చెప్పాలి. ఉమ్, మన శరీరంలో 6 చక్రాలు, 7వ చక్రం మనకి అందుబాటులో లేనిది అనుకోవచ్చు. 6 చక్రాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు ఉమ్, ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్లో తగ్గిపోయి మనకి డిఫరెంట్ ఇంబ్యాలెన్స్ వస్తాయి, రోగాలు వస్తాయి అంటారు. ఉమ్, దీన్ని ఫ్లో సరిగ్గా చేయడానికి, ఈ బ్లాక్స్ రిమూవ్ చేయడానికి ఈ మంత్ర జపంలో ఉన్నటువంటి సౌండ్ ఎనర్జీ మనకి మామూలు హిడెన్ ఎనర్జీ మనకి పనికొస్తుంది. ఉమ్, ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఉమ్, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ యాంటీబయాటిక్ 3 సార్లు 14 రోజులు వేసుకోండి అంటారు. 14 రోజులు ముఖ్యమా? కోర్స్ అది, ఈ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే. అలాగే ఈ మూలాధారంలో ఉన్నటువంటి భయము అనుమానము పోవాలంటే గణపతి మంత్రం 1,00,000 చెప్పాలి. ఈ డాక్టర్ పై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆ 1,00,000 చెప్పాల్సిందే. కానీ మీరు చెప్పింది కరెక్టే, కౌంట్ మీరు పెట్టుకుంటే మన దృష్టి పోతుంది. అందుకే మేము జపమాల రికమెండ్ చేయం. ఇది దీని మీద ఫోకస్ ఉంటుంది. ఈ పూస అయితే ఆయనకి వాడచ్చు, తులసిమాల శివుడికి వాడకూడదు, రుద్రాక్షమాల శివుడికి వాడకూడదు. ఇన్ని భ్రమలు పెట్టుకుని దానికన్నా ఇది పవర్ఫుల్. మాలలకే వెళ్ళిపోతున్నాగా మంత్రం మీద లేదు దృష్టి. అంచేది ఇది వదిలేసి నేను ఎలా చేస్తానంటే అసలు కౌంట్ కూడా చూడం మేము. ఒకవేళ కౌంట్ చూడాలంటే ఒక మంత్రం ఉంది, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే ఒక నిమిషంలో మనం కనీసం ఒక 50 సార్లు చెప్పుకోవచ్చు ఈజీగా. 50 సార్లు నిమిషంలో చెప్తే గంటకి 3,000 చెప్తాం. సో అలారం పెట్టుకోండి, గంట సేపు మర్చిపోయింది, అలారం మోగగానే గంట అంటే 3,000 చేసినట్టు లెక్క. అయిపోయింది, లెక్క వచ్చింది. ఈ గంట సేపు మీరు మంత్రం మీదే ఫోకస్ చేయండి. కానీ కొంతమంది మహానుభావులు ఇంకా అలారం మోగలేదంటే వాడిని ఎవడు రక్షించలేదు, అది వేరే విషయం. సో నీ దృష్టి మంత్రం మీదే ఉండాలంటే కౌంటు ఈ రకంగా పెట్టుకోవడం. ఇంకా మన శ్రీ విద్యలో అయితే షట్చక్ర జపం అనేది, లోపల చక్రాల్లో పెటల్స్ తోటే కౌంట్ చేస్తూ ఉంటాం. విపరీతమైన ఫోకస్. అందులో మా గురువు గారు చెప్పేవారు, షట్చక్ర జపంలో ఒకసారి చేస్తే 100 సార్లు చేసినంత ఎనర్జీ వస్తుంది. చేత సంఖ్య కావాలి, కానీ సంఖ్య మీద దృష్టి పెట్టకుండా ఈ పద్ధతిలో మనం కౌంట్ చేసుకోవచ్చు. అంటే చేసేటప్పుడు ఇన్ కేసు ఇప్పుడు 108 చేయాలనుకోండి, ఇప్పుడు కూర్చున్నాను, అది అటు ఇటు 108 కాకుండా, అంటే నేను అలారం కూడా పెట్టుకోకుండా నేను చేసినానంటే అటు ఇటు అయినా కూడా ఎవరికి చూపిస్తున్నారు మీరు? ఎక్కడైనా యమధర్మరాజుకి వెళ్ళి బుక్ చూపిస్తారా మీరు? అంటే చాలా వరకు చెప్పింటారు, అది వర్క్ అవ్వదు లేదంటే అన్నట్టుగా అది అలా చెప్తూ ఉంటారు. మీరు దీని మీద దృష్టి పెడితే డెఫినెట్ గా వర్క్ అవ్వదు. ఒకవేళ అటు ఇటు అయితే కొంచెం వర్క్ అయినా వర్క్ అయిపోయిన డౌట్ ఉంది, వర్క్ అవుతుందేమో. ఇది డెఫినెట్ గా వర్క్ అవుతుంది, ఎందుకంటే దృష్టి దీని మీద ఉంది కాబట్టి. నా దృష్టిలో ఈ తక్కువ లేదు ఎక్కువ లేదు, హాయిగా 10 నిమిషాలు కూర్చొని జపం. మనకి ఎంతసేపు అనిపిస్తుంది ఎంతసేపు చేయాలి. ఇది టైం పాస్. ఏదో పేకాడుతూ టైం పాస్ బదులు జపం చేసుకుంటారు. అంత ఎంజాయ్ చేస్తూ నేను జపం చేయగలిగితే నీకు ఫలం చేస్తుంది. అక్కడేమో రిలాక్స్డ్గా ఉంటావు, ఇక్కడ బిగుసుకుపోయి ఏదో అయిపోతుంది అంటే బిగుసుకుపోవడానికి జపం చేయట్లేదు. ఫోకస్ అంటే బిగుసుకో. ఈ మెడిటేషన్ ఈజ్ డీకాన్సన్ట్రేషన్ అంటాడు, కాన్సన్ట్రేషన్ కాదు, డీకాన్సన్ట్రేషన్. ఎక్స్పాండ్ అవ్వాలి. అవర్ గ్లాస్ లో ఉన్నట్టు ఇలా వెళ్ళి ఇలా ఎక్స్పాండ్ అవుతుంది మెడిటేషన్ అంటే. అది కరెక్ట్ పద్ధతి. సో అంచేత కౌంటే మీరు పెట్టుకోకపోయినా పర్లేదు.